హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చలికాలంలో ఏ కూరగాయలు తింటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాము. చాలా చోట్ల చలి స్టార్ట్ అయిపోయింది. ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. ఇలాంటి టైంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. జీవక్రియ మందగించడం జరుగుతుంది. ఇవే కాక మరెన్నో సమస్యలు కూడా వస్తుంటాయి. వాటినన్నిటినీ తట్టుకునేందుకు మన బాడీని మనమే సిద్ధం చేసుకోవాలండి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫుడ్ తినాలి. వీటితో పాటు టైంకి కాస్త వర్కౌట్స్ చేయడము, నడవడము అలాంటివి చేస్తూ ఉంటే మనము ఈ సీజనల్గా వచ్చే సమస్యల నుండి బయటపడతాము. చలికాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నా కొన్నిసార్లు పెరిగిన చలితో దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ టైంలో ఏం తింటే మంచిది, ఎలాంటి వర్కౌట్స్ చేస్తే మంచిదో తెలుసుకోవాలి. చలికాలంలో మనము అన్ని సమస్యల నుండి బయటపడాలంటే ఆకుకూరలు మంచి ప్రత్యామ్నాయం. చలికాలంలో ఆకుకూరలు వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. చలికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సింది కొత్తిమీర. ఇందులో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, బీపీ నియంత్రణ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కొత్తిమీరను రోజువారీ డైట్లో భాగంగా తీసుకుంటే నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. చలికాలంలో ఎక్కువగా లభించే పాలకూరను అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చలికాలం సరైనది. చలికాలంలో క్యారెట్లు ఎక్కువగా మనకు లభిస్తాయి. క్యారెట్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. క్యారెట్ శీతాకాలంలో జలుబు మరియు దగ్గు నుండి రక్షిస్తుంది. క్యారెట్ మెదడును క్రమబద్ధంగా ఉంచుతుంది మరియు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. చలికాలంలో పచ్చి బఠానీలు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చి బఠానీల్లో మంచి మొత్తంలో ప్రోటీన్స్, పొటాషియం, ఫైబర్ మరియు జింక్ ఉంటాయి. బఠానీలలో విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. పచ్చి బఠానీలు జీర్ణ వ్యవస్థకు మంచివిగా భావిస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఇంకొక రకం కూరగాయను కూడా ఎక్కువగా తీసుకోవాలి. అవే రాడిష్, ముల్లంగి. వింటర్లో ఈ ముల్లంగిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగిలో విటమిన్ బి మరియు విటమిన్ సి అలాగే పొటాషియం యొక్క మంచి మూలం. ముల్లంగి కాలేయం యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. మధుమేహ రోగులు కూడా ముల్లంగిని తినవచ్చు. పెరిగే చలి నుండి మనము మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఇలాంటి కూరలు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.